ఒక డాక్టర్గా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నారా? అయితే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్తో చేతులు కలపండి. మరిన్ని వివరాలకు 8121172353 నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు పిల్లల్లో జనరల్గా అప్పుడప్పుడు ఈ నెక్ ఏరియాలో, లేకపోతే చిన్ ఏరియాలో, లేకపోతే ఇయర్కి బ్యాక్ సైడ్ అప్పుడప్పుడు కొన్ని మనం సాఫ్ట్గా మనం మటుకి స్వెల్లింగ్స్ అయితే నోట్స్ లాగా మనం మటుకి చూస్తూ ఉంటాం. దీన్నే కొద్దిగా గడ్డల్లాగా వస్తూ ఉంటాయన్నమాట. దీన్నే మనం లింఫ్ నోడ్స్ అంటాం అన్నమాట. లింఫెడినోపతి అని లింఫ్ నోడ్స్ అంటూ ఉంటాం. ఇప్పుడు ఈ లింఫ్ నోడ్స్ అన్నవి ఇమ్యూన్ ఆర్గన్స్ అన్నమాట. అంటే అది మనకి ఈ బయట నుంచి వచ్చిన మటుకి మైక్రో ఆర్గానిజమ్స్, అంటే బ్యాక్టీరియా, వైరసెస్ ఇలాంటివన్నీ బాడీలోకి కానీ ఎంటర్ అయితే దాన్ని అటాక్ చేసి దాన్ని బాడీలోకి స్ప్రెడ్ అవ్వకుండా అవి మటుకి చూస్తుంటాయి. ఆ టైంలో కొద్దిగా ఈ లింఫ్ నోడ్స్ అన్నవి అన్ని పార్ట్స్ ఆఫ్ ది బాడీలో ఉంటాయి. ఎస్పెషలీ నెక్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది. నెక్, చంకల్లో చాలా మటుకి చోట్లలో ఉంటుంది. సో అందుకనే ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే ఇలాగ కామన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయో, లేకపోతే లైక్ కోల్డ్, కాఫ్ ఆర్ సమ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్, టీతింగ్, ఇలాగా వీటి వల్ల ఏంటంటే అప్పుడప్పుడు ఇవి మటుకి స్వెల్ అవుతూ ఉంటాయి. ఆఫ్టర్ 2 to 4 weeks పోయాక ఈ లింఫ్ నోడ్స్ అన్నవి మళ్ళీ మటుకి నార్మల్ సైజ్కి వచ్చేస్తుంటాయి. ఇవి యూజువల్గా పెయిన్ఫుల్గా ఉండవు. అండ్ ఈ కామన్ ఇన్ఫెక్షన్స్ అంటే సంథింగ్ లైక్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, టాన్సిల్స్, ఎడినాయిడ్స్, హెయిర్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్, ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఇవి మటుకి ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఇది చూసి పేరెంట్స్ చాలా మటుకి వరీ అవుతూ ఉంటారు, అంటే ఇది పెయింట్ అన్నది. బట్ యూజువల్గా ఇన్ 95% ఆఫ్ ది ఇన్స్టెన్సెస్లో ఇది ఏమీ కాదు. ఇది బాడీ రియాక్షన్, అంటే బాడీ ఈజ్ ట్రయింగ్ టు ఫైట్ మాట. సమ్ ఇన్ఫెక్షన్స్ అయితే వస్తున్నప్పుడు అది బాడీ మటుకి ఫైట్ అయితే చేసి అవి బాడీలోకి పూర్తిగా స్ప్రెడ్ అవ్వకుండా మటుకి చూస్తుంది. ఇది ఇమ్యూన్ ఫంక్షన్ అన్నమాట. కానీ ఒక్కవేళ అవి చాలా పెద్దగా అయిపోతున్నాయి, పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా ముట్టుకోవడానికి చాలా నొప్పిగా ఉంటుంది, ఆర్ చాలా అంటే ఎక్కువ నోడ్స్ అన్నీ మటుకి కలిసిపోయి ఉంటున్నాయి, ఆర్ తనకి మటుకి ఫీవర్ చాలా రోజులు ఉంటుంది, ఇలాంటి మటుకి సందర్భాల్లో మనం ఎందుకు ఇలా వస్తుంది అనేసి మనం మటుకి మెడికల్గా ఎగ్జామిన్ అయితే చేసి కొన్ని పరీక్షలు చేసి డయాగ్నోస్ చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ అన్ని విధాలుగా పిల్లాడు మటుకి బాగున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, ఆడుకుంటున్నాడు, కొద్దిగా పెయిన్లెస్ లింఫ్ నోడ్స్ అన్నవి మనకి నెక్ ఏరియాలో కానీ ఇయర్కి బ్యాక్ సైడ్ కానీ ఇలాగ ఉంటే దానివల్ల ఏ రకంగా ప్రాబ్లం అయితే కాదు. ఒకవేళ పిల్లాడు బాగాలేదు కండిషన్ అండ్ ఎస్పెషలీ ఫీవర్ అయితే మనకి ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే ఆ టైంలో ఇది ఎందుకు వస్తుంది, ఇది ఎటువంటి ఇన్ఫెక్షన్, ఇది ఏమన్నా మటుకి టీబీనా, క్యాన్సరా, సమ్ ఇన్ఫెక్షనా, ఇలాంటివన్నీ కూడా మనం మటుకి చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. బట్ యూజువల్గా 95% ఆఫ్ ది ఇన్స్టెన్సెస్లో ఇది కామన్గా దీన్ని రియాక్టివ్ లింఫెడినైటిస్ అంటాము. దీనివల్ల ఏ రకంగా ఇబ్బంది అయితే కాదు. ఇవి నెమ్మదిగా వస్తాయి, పోతాయి, పెరగడం అన్నది ఈ చైల్డ్హుడ్లో అన్నది మటుకి కామన్గా, అంటే పిల్లలకే కదా ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, కోల్డ్, కాఫ్స్, ఇలాంటివి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ. సో ఈ 5 years మటుకి దాటిపోతే యూజువల్గా ఇలాంటి నోడ్స్ అన్నవి మనకి ఎక్కువగా మనం అబ్జర్వ్ అయితే చేయమన్నమాట. సో అప్పటి వరకు ఇది మటుకి కామన్. సో డోంట్ వరీ అబౌట్ దిస్.